హాయ్ హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. బీసీల చరిత్ర తిరగరాస్తాం. బీసీలను అందరూ వాడుకొని వదిలేశారు. ఇక పైగా అగ్రకులాల ఆటలు సాగవు. మేమెంతో మాకంతా అని ప్రజల్లోకి వెళ్తాం. బీసీలను ఏకం చేస్తాం. రాజ్యాధికారాన్ని సాధిస్తాం. మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నరసింహారావు. మన ఆలోచన సాధన సమితి మాస్ నూతన కమిటీ ఏర్పాటు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసమే కాళేశ్వరం నిర్మించాం. కేబినెట్ ఆమోదంతోటే శ్రీకారం. 50 నిమిషాలు 18 ప్రశ్నలు. వ్యవసాయ రంగం సర్వతోముఖాభివృద్ధికి కాళేశ్వరం అవసరం. మా హయాంలో ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలకు అవకాశమే లేదు. నిపుణులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల అనుమతులు వచ్చాకే నిర్మాణం ప్రారంభించాం. వ్యాప్కోస్ సూచనలు, కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలతోనే మేడిగడ్డ నిర్మించాం. తొలుత తుమ్మిడిహెట్టి నిర్మించాలని భావించాం. మహారాష్ట్ర ఒప్పుకోలేదు. పర్యవేక్షణకు ప్రత్యేక క్వాలిటీ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాం. ఆపరేషన్ మెయింటెనెన్స్ కు దశల వారీగా నిధులు కేటాయించాం. నీటి నిల్వ సామర్థ్యం అంశాలు సాంకేతిక పరమైనవి నేనెవరికీ సూచించలేదు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ. సమగ్ర వివరాలతో కూడిన కాళేశ్వరం గ్రంథం సాక్ష్యంగా అందజేత. కాళేశ్వరం కీలక డాక్యుమెంట్లు బయట పెడతా. కేసీఆర్ ను జస్టిస్ ఘోష్ కమిషన్ విచారించిన నేపథ్యంలో 2 రోజుల్లో నేను ప్రెస్ మీట్ పెడతా. కాళేశ్వరానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను వెల్లడిస్తా. ప్రజలకు అన్ని అంశాలను వివరిస్తా. రాహుల్ రేవంత్లది రేర్ కాంబినేషన్. ఎవరిపైనా రాజకీయ కక్షలు తీర్చుకోలేదు, తీర్చుకోబోం. ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్. దేశానికి ఆదర్శంగా కులగణన సర్వే ఆధారంగానే కేబినెట్ విస్తరించాం. తెలంగాణకు ప్రధాన అడ్డంకి కిషన్ రెడ్డి. ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు. కేబినెట్ లో తెలంగాణపై నోరెత్తరు. మన మెట్రోను ఆయనే అడ్డుకున్నారు. కేంద్ర మంత్రిగా ఆయన ఫెయిల్. తెలంగాణ ప్రాజెక్టులపై ఆయనతో సమీక్షకు నేను సిద్ధం. ముఖ్యమంత్రి రేవంత్ సవాల్. కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువు. ఆ కుటుంబ సభ్యులు నాకే కాదు తెలంగాణ రాష్ట్రానికే శత్రువులు. ఎవరూ పట్టించుకోకపోవడంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్లు కొత్త డ్రామాలు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న కవిత. నేడు కేసీఆర్ వెంట వెళ్లి వారిలో భాగమైందని ఎద్దేవా. నేనున్నంత వరకు వాళ్ళెవరికీ కాంగ్రెస్ లో ఎంట్రీ ఉండదు. సీఎం రేవంత్ రెడ్డి. ప్రభాకర్ రావు దర్యాప్తులో రూటు మార్చిన సిట్. ఘాటుగా ప్రశ్నలు సంధించిన అధికారులు. పోలీసు అధికారిగా ఉండి ఉగ్ర డేటాను ధ్వంసం చేస్తారా? జడ్జీలు జర్నలిస్టుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు? FSL రిపోర్ట్ ఆధారంగా సూటి ప్రశ్నలు. అవును, నేను కొన్ని చెప్పలేను. సిట్ వేసిన దిమ్మ తిరిగే ప్రశ్నలకు SBI మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సమాధానం. 9 గంటల పాటు కొనసాగిన విచారణ. ప్రభాకర్ రావు స్టేట్మెంట్లు, వీడియో రికార్డింగ్ చేసిన సిట్ ఈ నెల 14న మళ్లీ విచారణ. పర్యవేక్షణకు ఎందరో అధికారులు. నన్ను ఒక్కడినే బాధ్యుడిని చేస్తున్నారని చెప్పినట్టు సమాచారం. ఉగ్రవాదంపై ప్రపంచానికి ఐక్య సందేశం. ఉగ్రవాదం ప్రపంచ దేశాల సమస్య, కేవలం భారత్ పాక్ అంశం కాదని స్పష్టీకరణ. పశ్చిమ దేశాల ద్వంద్వ వైఖరి. సమస్యల పరిష్కారానికి యుద్ధాలు మార్గం కాదు, చర్చలకే భారత్ ప్రాధాన్యం. ఐరోపా కంపెనీలకు చైనా కంటే భారత్ ఎంతో మెరుగైన, సురక్షితమైన భాగస్వామి. ప్రతిపక్షాలను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోడీ.